ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి ఆనాడు నిరుద్యోగులకు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడో ఇలా అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసుల చేత రక్తాలు గారించే విధంగా పిల్లల్ని కొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. సెంట్రల్ లైబ్రరీకి తాళాలు వేసి దాన్ని పోలీసుల నిలయంగా మార్చిండు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్న బల్మూరి వెంకట్లో, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్కలో ఎందుకు మీ గొంతులు మూగబోయినాయి? ఆనాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతామని నమ్మించారు. ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. అన్ని పత్రికల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నమ్మబలికారు. ఆనాడు నిరుద్యోగులందరినీ కూడా ఒకతాటి మీదకి తెచ్చి బస్సు యాత్రలు పెట్టించి గ్రామాల్లోకి పంపించి పట్టణాల్లోకి పంపించి కాంగ్రెస్ కోటేయండి 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పించారు. తల్లిదండ్రులకు కూడా అమ్మ కాంగ్రెస్ కోటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రచారం చేయించుకున్నారు. తల్లిదండ్రుల చేత కూడా ప్రచారం చేయించుకున్నారు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ పార్టీ ఆనాడు చెప్పి ఇలా ముఖం చాటేసినారు. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్కి పోతుండు రేవంత్ రెడ్డి, కానీ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్టు లేదు పరిస్థితి.